మనకి ఎంత వయసు వచ్చినా మర్చిపోని కొన్ని మెమరీస్ ఉంటాయి మైండ్ లో. చిన్నప్పుడు మా అమ్మ ఊరెళ్తూ ఇంట్లో వంట బాధ్యతలన్నీ నా నెత్తి మీద వేసి వెళ్ళింది. ఇంకేముంది, అమ్మ పక్కన లేనప్పుడు ఇంకా మా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని మొత్తానికి అన్నాన్ని మార్చేసాను. చికెన్ కర్రీనేమో వాటర్ లాగా అయిపోయింది. ఇదిగో ఇన్ని సంవత్సరాలు అయినా ఎంత బాగా వంట చేస్తున్నా కూడా మా అన్నయ్య ఆ విషయాన్ని మాత్రం ఇప్పటికీ మర్చిపోడు. నేను వంటగదిలో ఉన్నానంటే వాడికి అదే గుర్తొస్తుంది. ఇదిగో ఇవాళ నేను చికెన్ పకోడీ చేస్తా అని చెప్పాను. ఆ చేసావులే వెళ్ళన్నట్టు చూశాడు. సరే చేసిన తర్వాత ముట్టుకుంటే మాత్రం బాగోదని చెప్పాను. ఇంత వయసు వచ్చినా మాకు పెళ్లిళ్ళైనా పిల్లలు పుట్టినా మా టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ మాత్రం అది కంటిన్యూ అవుతానే ఉంటాయి. మీ అన్నయ్యతో కూడా మీకు ఇలాంటి సిల్లీ మెమరీస్ ఏమైనా ఉన్నాయా నాకు కామెంట్ లో చెప్పండి. ఈ చికెన్ పకోడీ కోసం పెద్దగా మ్యారినేషన్ కూడా అక్కర్లేదు, అప్పటికప్పుడు కలిపేసుకొని వేసేసుకోవచ్చు. కొంచెం కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, అది కూడా ఆప్షనల్. మసాలా తక్కువ ఉండాలనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇంకా హైలైట్ ఏంటంటే ఇందులో వేయించిన జీడిపప్పు. టేస్ట్ చేసిన తర్వాత మాత్రం నువ్వేనా చేసింది అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు ట్రై చేయండి.